నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను శ్రీదేవి ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం మహిళా స్వావలంబన సాధికారతకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్న ప్రధాని నరేంద్ర మోదీ అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి రథసప్తమి ఉత్సవాలు ప్రారంభం వేలాది భక్తుల నడుమ నగరంలో దిగ్విజయంగా శోభాయాత్ర రాష్ట్రపతి భవన్లో నేటి నుంచి ప్రజల సందర్శనార్థం తెరుచుకున్న అమృత్ ఉద్యానవనం వరుసగా రెండవసారి మహిళల అండర్ 19 ప్రపంచ కప్ టోర్నీలో టీమిండియా ఘన విజయం ఆల్రౌండ్ ప్రతిభ కనబరిచిన తెలుగమ్మాయి గొంగడి త్రిష ఢిల్లీలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక వివరాలు చూద్దాం భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ ఈరోజు ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళాను సందర్శించారు. ప్రయాగ్రాజ్లో పవిత్ర స్థలాలైన అక్షయవట్, బడే హనుమాన్జీ మందిర్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సరస్వతి కూపను సందర్శించారు. ఆధ్యాత్మిక శోభతో నిండిన ఈ ప్రాంతాలను సందర్శించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు. और विशेष बना दिया है। मैं फिजिकली भले ही जकार्ता से सैकड़ों किलोमीटर दूर हूं, लेकिन मेरा मन इस आयोजन के उतने ही करीब है जितना भारत इंडोनेशिया के आपसी रिश्ते। अभी कुछ ही दिन पहले प्रेसिडेंट प्रबोवो भारत से 140 करोड़ भारतवासियों का प्यार लेकर गए हैं। मुझे विश्वास है उनके जरिए आप सब हर भारतीय की शुभकामनाओं को वहां अनुभव कर रहे होंगे। मैं आप सभी को और भारत इंडोनेशिया समेत दुनिया भर में भगवान मुरुगन के करोड़ों भक्तों को మహిళా స్వావలంబన సాధికారతకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈరోజు ఢిల్లీ ఆర్కేపురంలో బీజేపీ శ్రేణులు నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ మహిళా పారిశ్రామికవేత్తలకు శిక్షణతో పాటు 2 కోట్ల రూపాయల వరకు రుణాలను అందించామన్నారు. అంతేకాక బ్యాంకు ఖాతాలు, ముద్రా రుణాలు వంటి పథకాల ద్వారా ఆర్థిక చేయూతను అందించడం తమ పార్టీకే చెల్లిందన్నారు. ఢిల్లీలో అభివృద్ధి జరగాలి అంటే తమ ప్రభుత్వం అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. ये जान चुके हैं कि ग्राउंड पर जनता आपदा से कितना नाराज है, कितनी नफरत करती है। दिल्ली के लोगों के गुस्से से आपदा पार्टी इतनी घबरा गई है कि हर घंटे झूठी घोषणाएं कर रही है। ये बात अलग है कि दिल्ली की जनता के सामने आपदा वालों का नकाब उतर चुका है। अगर नेहरू जी के जमाने में आप 12 लाख रुपए कमाते होते तो 12 लाख रुपए की आय पर आपकी 1/4 सैलरी सरकार वापस ले लेती, टैक्स में चली जाती। अगर आप आज इंदिरा जी का जमाना होता तो 12 लाख की कमाई पर आप करीब करीब सुनकर के चौंक जाएंगे। अगर आज इंदिरा जी की सरकार होती और 12 लाख पर आपके 10 लाख रुपया टैक्स में चले जाते, उनके जमाने में ये था, इसलिए मैं समझा रहा हूं। 10-12 साल पहले तक
कांग्रेस की सरकार में अगर आप 12 लाख कमाते तो आपको 2,60,000 रुपया टैक्स में वापस देना पड़ता। రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేసేందుకు ఢిల్లీ చేరుకున్నారు. తెలుగు ప్రజలు ఉన్న ప్రాంతాల్లో బీజేపీ పార్టీకి మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఆయనకు కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు ఢిల్లీలో స్వాగతం పలికారు. రథ సప్తమిని రాష్ట్ర పండుగగా నిర్వహించడం భారత ధార్మిక సంస్కృతిని పరిరక్షించడమేనని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కొనియాడారు. అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి రథ సప్తమి ఉత్సవాలను పురస్కరించుకుని సామూహిక సూర్య నమస్కారాల కార్యక్రమంలో శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్తో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 3 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించే ఈ ఉత్సవాల్లో ప్రజలందరూ పాల్గొనాలని కోరారు. హెలికాప్టర్ టూరిజంను కూడా ప్రారంభించినట్లు తెలిపారు. సుమారు 6,000 మంది సూర్య నమస్కారాల కార్యక్రమంలో పాల్గొన్నారు. పండుగ నిర్ణయించిన తర్వాత చాలా గ్రాండ్గా 3 రోజుల కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అందులో మొట్టమొదట కర్టెన్ రైజర్ ప్రోగ్రాం కింద సూర్య భగవాన్ స్వామిని ఆరాధిస్తూ సూర్య నమస్కారాల ప్రోగ్రాంతో సుమారు 4,000 మందితో ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా ఆనందపడుతున్నాను. ఎప్పుడు జరగని విధంగా ఈ యొక్క ఉత్సవాలు జరపాలనేది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం తాలూకా కోరిక. దానికి మొట్టమొదటి అడుగు వేసింది మరి ఎమ్మెల్యే గారు గొండు శంకర్ గారు. ఇది రాష్ట్ర పండగగా జరగాలని ఒక కోరిక ముఖ్యమంత్రి గారికి తెలియజేసిన వెంటనే శ్రీకాకుళం జిల్లా మీద ఉన్న అభిమానంతో ముఖ్యంగా అరసవల్లి దేవాలయం తాలూకా ఉన్నటువంటి ప్రత్యేకతను గుర్తించి ముఖ్యమంత్రి గారు కూడా దానికి అంగీకరించి రాష్ట్ర పండగగా చేసే అవకాశం మాకు కల్పించారు. ఆ జీవో వచ్చిన వెంటనే మరి నేను కానీ అలాగే రాష్ట్ర మంత్రి వర్యులు అచ్చెన్నాయుడు గారు కానీ మరి స్థానిక నాయకత్వం కానీ అలాగే జిల్లా యంత్రాంగం కానీ అందరం కూడా కలిసికట్టుగా మంచి ప్రోగ్రామ్స్తో, కల్చరల్ యాక్టివిటీతో, స్పిరిచువల్ ప్రోగ్రామ్స్తో 3 రోజులు కూడా ఈ రథసప్తమి ఉత్సవాలు జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే ఎన్నడూ జరగని విధంగా చేయాలన్నటువంటి ఆలోచనతో చాలా చక్కగా ప్లాన్ చేసుకొని చేశాం. మొట్టమొదటి కార్యక్రమం జరిగింది. అలాగే ఈ యొక్క 3 డే ప్రోగ్రాంలో స్పోర్ట్స్ ప్రోగ్రామ్స్ పెట్టాం. ప్రత్యేక ఆకర్షణ కింద ఒక హెలికాప్టర్ రైడ్ కూడా 3 రోజులు కూడా నిర్వహిస్తున్నాం. అలాగే కల్చరల్ ప్రోగ్రామ్స్ ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో ఈరోజు వేలాది మంది భక్తుల నడుమ శోభాయాత్ర దిగ్విజయంగా సాగింది. ఈ శోభాయాత్రలో వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కోలాటం, తప్పెటగుళ్లు, ధింసా, కోయ నృత్యం, కొమ్ము నృత్యం, బిందెల డాన్స్ వంటి ప్రదర్శనలు చూపరులను ఆకట్టుకున్నాయి. 100 మంది మహిళలతో కలశయాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రధాన కూడళ్లలో బాణసంచా వెలుగులు విరజిమ్మాయి. రాష్ట్రంలోని వివిధ దేవస్థానాల శోభాయాత్రలు కూడా ఈ వేడుకలో పాల్గొన్నాయి. ప్రకాశం జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో నడిపిస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ప్రకాశం జిల్లా 56వ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో మంత్రి జిల్లా పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా, ఒంగోలు శాసనసభ్యులు డి జనార్దన్, సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్లతో కలిసి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతుల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా ప్రకాశం జిల్లాను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తయితే జిల్లాలో అభివృద్ధికి అడుగులు పడతాయన్నారు. పచ్చూరు, చీరాల నియోజకవర్గాలు
బాపట్ల జిల్లాకి, కందుకూరు నెల్లూరు జిల్లాకి పోవడం వల్ల మళ్ళా కూడా మన జిల్లా విస్తీర్ణం తగ్గినప్పటికీ కూడా రాష్ట్రంలో అత్యంత విశాలవంతమైనటువంటి ఎక్కువ విస్తీర్ణం కలిగిన జిల్లాగా కూడా మన ప్రకాశం జిల్లా ఉంది. 56 సంవత్సరాలు అయినప్పుడు కూడా పూర్తిగా వెనుకబాటుతనం కూడా పోలేదు. ఈరోజు మన ప్రభుత్వం ఉన్నటువంటి లక్ష్యాల ప్రకారం పశ్చిమ ప్రాంతంలో ఉన్న వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయటం, ఉమ్మడి జిల్లాలోని కందుకూరు ప్రాంతంలో ఆ రోజు పేపర్ మిల్ కూడా మన ప్రభుత్వంలో పోర్టు తీసుకురావడం. యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా ఆరోగ్యంగా ఉండాలని శాప్ చైర్మన్ రవినాయుడు తెలిపారు. అనంతపురం పట్టణంలో సే నో టు డ్రగ్స్ నినాదంతో నిర్వహించిన 10K రన్ కార్యక్రమాన్ని అనంతపురం శాసనసభ్యులు డి వెంకటేశ్వర ప్రసాద్, అహుడా చైర్మన్ టీపీ వరుణ్తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రవినాయుడు మాట్లాడుతూ యువత డ్రగ్స్కు అలవాటు పడకుండా క్రీడల్లో భాగస్వాములు కావాలన్నారు. శాసనసభ్యులు మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు కూడా ఎంతో అవసరమని తెలిపారు. ఈరోజు ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ముఖ్యంగా లోకేష్ గారు కానీ ఈగల్ ఫోర్స్ అనేది ఫోర్స్ను పెట్టి ఒక ఐజీ ర్యాంక్ ఆఫీసర్ని పెట్టి ఒక ఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ని స్పెషల్ ఆఫీసర్గా పెట్టి ప్రతి జిల్లాలో ఈ టీంను బిల్డ్ చేసి డేగక్కలతో ఎవరైతే గంజాయిని సప్లై చేసినా, గంజాయిని వాడినా ఉక్కు పాదంతో రాసి వాళ్ళని ఎత్తి జైల్లో పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇంతకుముందు ఎమ్మెల్యే గారు ఇంతకుముందు మాట్లాడుతున్నప్పుడు వీధులకి టీమ్స్ పంపిస్తున్నాం, ఏ యువకుడు గంజాయికి బానిస అవ్వకూడదు, ఇది ఒక ధ్యేయంగా పనిచేస్తామని చెప్పడం ఒక శుభసూచకం. దేనికంటే యాక్చువల్లీ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే సే నో టు డ్రగ్స్, అంటే డ్రగ్స్ నిర్మూలించడం కోసం. గత 5 ఏళ్లలో ఎక్కడ చూసినా గంజాయి దొరికేది. గంజాయి దేశంలో ఎక్కడ దొరికినా ముందు ఎక్కడ వినిపించేదంటే ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చిందని చెప్పేసి వినిపించేది. ముఖ్యంగా ఈ గంజాయి అనేది యూత్ని గత 5 ఏళ్లలో. ఇప్పుడు ప్రకటనలో అబ్బా, లోన్ ప్రాసెసింగ్ ఇంతసేపా? మీతో ఏ పని సరిగ్గా కాదు. ఇదిగో నువ్వే చేసుకో. చూసావా, అసలు చాలు. ఇట్రండి. ఏంటి విషయం? ఫైనాన్షియల్ అసెట్స్ ప్రూఫ్ ఇవ్వాలి, దానివల్ల లోన్ ఆగిపోయింది. చూడు, అకౌంట్ అగ్రిగేటర్లు వచ్చారు. అకౌంట్ అగ్రిగేటర్ బ్యాంక్స్ ఇతరుల వద్ద ఉన్న మీ ఆర్థిక సమాచారాన్ని మీ స్పష్టమైన అనుమతితోనే రుణం ఇచ్చే ఆర్థిక సంస్థలకి తెలియచేస్తుంది. నాన్న, ఇది చాలా తేలిక. ఆర్బీఐ అంటోంది, తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. తిరిగి వివరాల్లోకి వెళ్తే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించిన కేంద్ర వార్షిక బడ్జెట్ కోట్లాది మంది భారతీయ పౌరుల ఆకాంక్షలను నెరవేరుస్తుందని రాష్ట్ర బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు ఎస్ యామిని శర్మ తెలిపారు. మధ్యతరగతి ప్రజలకు ఊరటనిచ్చే విధంగా ఈ బడ్జెట్ ఉందని పేర్కొన్నారు. అలాగే వ్యవసాయం, ఎంఎస్ఎంఈలు, మహిళలు, యువత ఇలా అన్ని రంగాలను దృష్టిలో ఉంచుకొని అన్నింటా వృద్ధిని ప్రోత్సహించే విధంగా బడ్జెట్ రూపొందించిందన్నారు. రోగ నిర్ధారణలో టెక్నాలజీతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ కీలకమని గుండె వైద్య నిపుణులు డాక్టర్ పి రమేష్ బాబు అన్నారు. విజయవాడలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్లో వైద్య ఆరోగ్య రంగానికి ప్రాముఖ్యతనిచ్చారన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇంటర్నెట్ కనెక్టివిటీ సదుపాయాలను కల్పించడం ద్వారా టెలిమెడిసిన్ మౌలిక సదుపాయాల విస్తరణ, డిజిటల్ డయాగ్నోసిస్, ఏఐ ఆధారిత సేవల విస్తృత వినియోగానికి తోడ్పడుతుందని అన్నారు. కేంద్ర బడ్జెట్ దేశంలో మెడికల్ టూరిజాన్ని ప్రోత్సహించే విధంగా ఉందన్నారు. కార్డియాలజీ ఉంది, కార్డియాలజీలో సెగ్మెంటేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అసలు ఈవెన్ ఈసీజీ ఉంది. ఏఐ ఈసీజీతో అసలు ఈ పేషెంట్కి ఏజ్ ఎంత, ఎన్నాళ్ళు బతుకుతాడు చెప్పగలుగుతున్నారు ఇప్పుడు. అలాగే ఎకోకార్డియోగ్రామ్ ఉంది. ఎకోకార్డియోగ్రామ్లో మాకు కొన్నే కనపడతాయి, ఈ పంపింగ్ ఫంక్షన్ కానీ, ఛాంబర్ కానీ, 2Dలో అలా కనపడతాయి. కానీ ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత సెగ్మెంటేషన్, ఎంఆర్ఐలో సెగ్మెంటేషన్, అలాగే న్యూక్లియర్ మెడిసిన్లోను అన్నిట్లో కూడా ఏఐ వచ్చేసింది. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ కరోనరీ ఆర్టరీ డిసీజ్ ఇస్ ది హోలీ గ్రెయిల్. హోలీ గ్రెయిల్ అంటే ఏంటంటే 50% బ్లాక్ ఉంది, పగులుద్దా లేదా, చిట్లుతుందా లేదా, 70% చిట్లుతుందా లేదా ఈ పేషెంట్కి, అది చెప్పలేం. హోలీ గ్రెయిల్ అంటే మీ అందరికీ తెలుసు, జీసస్ క్రైస్ట్ తాగినటువంటి కప్, అది జస్ట్ బిఫోర్ హీ డైడ్. దాన్ని ఎతుకుతా ఉన్నారు, అది దొరకదు, హోలీ గ్రెయిల్ దొరకదు. అలాంటిది ఇది కూడా దొరకదు. అయితే ఎంతవరకు వీలవుతుంది, మనం ఎవరిని ప్రెడిక్ట్ చేయగలం అనే దాంట్లో కొంత అడ్వాన్సెస్ వచ్చినాయి.
మనం ఈ ప్లాక్ మార్ఫాలజీని బట్టి ఈ CTFFRని బట్టి మనం కొంత అంచనా వేసుకుని ఈ వెసల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అప్పుడు కొన్నిట్లో స్ట్రెస్ టెస్ట్ చేయొచ్చు, లేకపోతే మందులు వాడి క్లోజ్గా వాచ్ చేయొచ్చు. అసలు ఈ పేషెంట్ జబ్బు లేకుండా చాలామంది మందులు వాడే వాళ్ళని చాలామందిని చూశాను. ట్రెడ్మిల్ ఏదో పాజిటివ్ వచ్చింది అని చెప్పి అన్నెసరిగా 20 సంవత్సరాల నుంచి మందులు వాడేవాళ్ళని చూస్తే ఇందులో చూస్తే ఏమీ లేదు, అది ఫాల్స్ పాజిటివ్. సో అట్లా ఇప్పుడు కొంత జబ్బు ఉందా లేదా, ఉంటే దీనికి ఏం చేయాలి అనే దాంట్లో కొంత సమాచారం వచ్చేసింది. దాన్ని అన్వయించుకుంటే. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వ్యాలీలో 3 రోజుల పాటు నిర్వహించిన అరకు చలి ఉత్సవం 2025 పర్యాటక ప్రియుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలతో పాటు అరకు పర్యాటక ప్రాంత విశేషాలను ప్రజలకు తెలియజేసేలా పలు కార్యక్రమాలు నిర్వహించారు. హెలికాప్టర్ రైడ్, మారథాన్, సైక్లింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విజయనగరం చెక్క భజన, అరకు చొంపి గిరిజనుల దింసా నృత్యాలు, శ్రీకాకుళం తప్పిటగుళ్ళు, పార్వతీపురం మన్యం కందికొట్ల ప్రదర్శన, దుండ్రిగూడ సాగరవలస యువత అరకు బ్యాండ్ వంటి సాంస్కృతిక ప్రదర్శనలు పర్యాటకులను అలరించాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ పట్ల రాష్ట్ర వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. వివిధ రంగాలకు చెందిన వారు బడ్జెట్ పట్ల సానుకూలంగా స్పందిస్తున్నారు. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం పట్ల తయారీ రంగం ఊపందుకుంటుందని ఏపీ MSME ఇండస్ట్రీస్ అసోసియేషన్ గౌరవ చైర్మన్ బి వెంకట్రావు విజయవాడలో దూరదర్శన్కు తెలిపారు. దేశవ్యాప్తంగా 50 ప్రధాన పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించడం వల్ల రాష్ట్రంలో పర్యాటక రంగానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని ఏపీ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్వి స్వామి తెలిపారు. క్యాష్ ఫ్లోని చేయడం జరిగింది. దీనివల్ల వ్యవసాయం తర్వాత ప్రధానమైనటువంటి సెక్టార్ MSME సెక్టార్. ఈ సెక్టార్కి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయడానికి కానీ, టెక్నాలజీగా అభివృద్ధి చెందడానికి, యువత మొత్తం ఆర్థిక స్వావలంబనం జరగడానికి కూడా ఉపయోగపడుతుంది. భారత ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ డిసిషన్ తీసుకున్న 8వ ఫైనాన్స్ బడ్జెట్లో చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. టూరిజం రంగానికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి 50 ప్రదేశాలను భారతదేశంలో ఐడెంటిఫై చేసి రోడ్డు కనెక్టివిటీ వీటన్నిటి ద్వారా. వసంత పంచమి వేడుకలను నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం శివపురం గ్రామంలోని అటవీ ప్రాంతంలో వెలసిన శ్రీకొలను భారతీదేవి ఆలయంలో వైభవంగా నిర్వహించారు. శ్రీశైలం దేవస్థానం వారు అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నందికొట్కూరు శాసనసభ్యులు గిత్తా జయసూర్య పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి అన్ని మౌలిక వసతులతో అమ్మవారి క్షేత్రాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు. నల్లమల్ల అటవీ ప్రాంతానికి అతి సమీపంలో కొలువైన ఉన్నటువంటి సరస్వతి అమ్మవారి టెంపుల్ ఈరోజు పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. వాటికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పోలీస్ శాఖ వారు కానివ్వండి, రెవెన్యూ వాళ్ళు కానివ్వండి, ఎండోమెంట్ కానివ్వండి, హెల్త్ డిపార్ట్మెంట్స్ కానివ్వండి, అన్ని డిపార్ట్మెంట్లను కోఆర్డినేట్ చేసుకొని భక్తులకు ఇవ్వాల్సినటువంటి సౌకర్యాలన్నీ మెరుగుపరిచి ఈసారి ఏర్పాట్లన్నీ ప్రత్యేకంగా చేశాము. ఎందుకంటే వచ్చిపోయే భక్తులు దాదాపు ఈరోజు సండే కాబట్టి ఆఫీసర్స్ కావచ్చు, అలాగే ప్రజలు కావచ్చు, పిల్లలకు సెలవులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ అమ్మవారు కొలువైనటువంటి క్షేత్రం కాబట్టి ఇక్కడ అక్షరాభ్యాసాలకు కూడా అధికంగా వస్తారని చెప్పేసి చూస్తున్నాం. ఎందుకంటే దాదాపు ఈసారి 20 నుంచి 25 వేల జనాభా దాటే ఆస్కారం ఉందని చెప్పేసి, భక్తులు వచ్చే ఆస్కారం ఉందని చెప్పేసి, అందుకు తగ్గట్టునే ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలన్నీ మెరుగుపరిచి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించిన కేంద్ర వార్షిక బడ్జెట్ పలు రంగాలకు చెందిన ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు కేటాయించడంతో పాటు నూతనంగా విమానాశ్రయాలను నిర్మించనున్నట్లు కేంద్రం ప్రకటించడం శుభ పరిణామమని సిఐఐ సభ్యులు హరినీడు దూరదర్శన్తో తెలిపారు. కేంద్ర బడ్జెట్కు తోడు రాష్ట్ర ప్రభుత్వం కూడా పరిశ్రమల స్థాపనకు పెద్ద ఎత్తున మద్దతుగా నిలుస్తుందని సిఐఐ సభ్యులు మొవ్వ రామకృష్ణ మీడియాకు వివరించారు. ఉన్నాయన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ డెవలప్మెంట్స్కి వాటికి పనికి వస్తుందండి. చాలా కాలేజెస్కి ఇచ్చారు ప్రాజెక్ట్స్ కింద. అండ్ దెన్ 200 డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్కి ఇచ్చారు.
Then other segments like new greenfield helipads, airports, 120 airports ఇచ్చారండి. And obviously highways కి almost last time లాగానే almost 2,80,000 ఇచ్చారు. Railways 3 lakhs ఇచ్చారండి. At the same time, if any state has an infrastructure requirement on budget, మేము గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్తో MOU చేసుకుని కర్ణాటక నుంచి ఇక్కడికి వచ్చామండి ఇండస్ట్రీస్ పెట్టడం కోసం. బట్ గత 5 సంవత్సరాల్లో కొద్దిగా మేము ఇబ్బంది పడ్డాం, కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ రాగానే అడ్రస్ చేయటం మొదలుపెట్టింది. మాకు ఉన్నటువంటి సమస్యలను తెలుసుకుని దారులు ప్రొవైడ్ చేయటం, పవర్. కేంద్ర బడ్జెట్లో 12 లక్షల రూపాయల వరకు ఆదాయ పన్ను మినహాయింపు కల్పించడం మధ్యతరగతి ప్రజలకు ఊరటనిస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఢిల్లీలో దూరదర్శన్కు ఇచ్చిన ప్రత్యేక ముఖాముఖిలో కొత్త పన్ను స్లాబుల సవరణను మంత్రి వివరించారు. ఆదాయ పన్ను చెల్లింపుదారులకు ఆర్థిక వెసులుబాటు కల్పించాలనే ఉద్దేశంతో ఈ బడ్జెట్ను రూపొందించామని ఆమె తెలిపారు. Rebate is when we are saying to that extent you don't need to pay the tax. So the rates are given. And the rates, I'd like to take this opportunity to tell your viewers that the rates are far lesser than the rates which are prevailing as of today. So one, with the simplification, rate reduction, and also a smooth flow of rate without any jumps, and higher incomes also coming into the lower slab. So the benefit of this income tax reduction that we've done are not just in saying up to a certain income you will pay no tax, but across the board for all incomes the rate is brought down. Yes. Up to 12 lakh, not only has the rate come down, but we are saying whatever is the tax incidence falling on the individual will be rebated out, so that they don't have to pay any tax. So when we say rebate, we are saying you don't pay and then expect us to give a rebate in the sense of return, refund. It is, you're not going to pay tax, but that is the amount you should have paid per the tax rates that we've given. Why do we give the rates? We give the rates because this will apply, every band, income band has a particular rate, and people who are earning higher income would to that extent say my first 0 to 4 will be at nil rate, 4 to something else will be at 5%, and so on. So for even his income those rates will apply. If I had kept 12 up to 12 nil rate, it will mean even people who are earning very high amounts will up to 12 not pay any tax at all. వసంత పంచమిని పురస్కరించుకొని సోమవారం 4 నుంచి 6 కోట్ల మంది భక్తులు మహాకుంభమేళాను సందర్శించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు కుంభమేళాకు ప్రముఖుల తాకిడి కూడా పెరుగుతోంది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఇప్పటికే ప్రయాగ్రాజ్కు వచ్చి వెళ్లగా ఫిబ్రవరి 5న ప్రధాని మోదీ రాక కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకవైపు మహాకుంభంలో నాగ సాధువులు మహాకుండలేశ్వరుని వైభవం, మరోవైపు భక్తుల అద్భుతమైన భక్తిభావం వెరసి మహాకుంభమేళా అందాన్ని మరింత పెంచుతున్నాయి. ఒడిశా తీరంలోని చాందీపూర్ నుంచి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యొక్క 3 వరుస విమాన పరీక్షలను విజయవంతంగా నిర్వహించింది. ఈ పరీక్షలు చాలా తక్కువ ఎత్తులో ఎగురుతున్న హైస్పీడ్ లక్ష్యాలకు వ్యతిరేకంగా నిర్వహించబడ్డాయి. ఈ పరీక్షలు విజయవంతం చేసిన అధికారులను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు. రాష్ట్రపతి భవన్లోని అమృత ఉద్యానవనాన్ని ప్రజల సందర్శనార్థం నేటి నుంచి అనుమతించారు. వారంలో ఒక్క సోమవారం మినహా మార్చి 30 వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సందర్శించేందుకు అవకాశం ఉంది. తులిప్ పుష్పాలతో పాటు 140 రకాల గులాబీలు, 80 రకాల ఇతర పూల మొక్కలను ఈ ఉద్యానవనంలో వీక్షించవచ్చు. ఇందులోకి ప్రవేశం పూర్తిగా ఉచితం.
బ్యూమస్ ఓవల్ వేదికగా నేడు జరిగిన మహిళల అండర్-19 ప్రపంచ కప్ టోర్నీలో దక్షిణాఫ్రికా జట్టుపై భారత్ ఘన విజయం సాధించింది. 11.02 ఓవర్లలో 9 వికెట్ల తేడాతో 84 పరుగులు చేసి మహిళా క్రికెటర్లు తమ సత్తాను చాటారు. తెలుగమ్మాయి గొంగడి త్రిష బౌలింగ్, బ్యాటింగ్లో విశేష ప్రతిభ కనబరిచింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.